హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంకులో పెట్టిన బంగారం మాయం, తీవ్ర ఆందోళనలో లబ్ధిదారులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బ్యాంకులో బంగారం మాయం, ఖాతాదారుల ఆందోళన. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం అవ్వడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు యూనియన్ బ్యాంకులో అయితే కనుక చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ ప్రభావతే బంగారం మాయమవడానికి కారణం అంటూ ఖాతాదారులు అయితే ఆరోపిస్తున్నారు. నాగేంద్రబాబు అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టగా ఏడాది క్రితం అతను మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇటీవల తమ బంగారం విడిపించుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా అక్కడ గోల్డ్ లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా నాగేంద్రబాబు తాకట్టు పెట్టిన బంగారానికి నామినీగా బ్రాంచ్ మేనేజర్ ప్రభావతి పేరు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇటీవలే ఓ మహిళ నాగేంద్రబాబు డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి బంగారం విడిపించకపోయిందని సిబ్బంది బాధితులకు తెలిపారు. దీంతో బాధితులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా బ్యాంకు మేనేజర్ పేరు ఎలా నామినీగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తమ బంగారం తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఆర్బీఐ అయితే కనుక చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెస్తుంది. అందరూ కూడా ఎందుకు ఇన్ని రూల్స్ అని అనుకుంటున్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఏంటంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ఇంతకుముందు వడ్డీ కట్టేస్తే, ఆ సంవత్సరానికి అయిన వడ్డీ కట్టేస్తే గోల్డ్ బయట తీయకుండా వడ్డీ మట్టుకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ లోన్ అయితే కనుక రెన్యువల్ చేసేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఆర్బీఐ మొత్తం అమౌంట్ అయితే చెల్లించాల్సిందే, వస్తువులు బయటికి తీసి వాళ్ళకి చూపించి మళ్ళీ అకౌంట్లో పెట్టాలనేసి చెప్పారు. ఇలాంటివి చేయకపోవడం వల్ల ఏంటంటే ఇలాంటి ఈ రూల్స్ రాకపోవడం వల్ల ఎంతవరకు కూడా కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తువులు బయటికి తీయాలి, మళ్ళీ లోపల పెట్టుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే వస్తువులు భద్రత కూడా ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆర్బీఐ ఈ రూల్స్ అయితే తీసుకొచ్చింది, ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా.